అందరికీ నమస్తే. నా పేరు మిరియాల రామకృష్ణ, జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిని. గత కొన్ని రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి ఒక విషయంలో చర్చ జరుగుతుంది. ఆ విషయం సమస్య పోయిందని మా జనసేన పార్టీ తరఫున అనుకున్నాం. కానీ దాన్ని ఒక రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతానికి లింక్ చేసి ప్రాంతీయ విద్వేషాలని, వైషమ్యాల్ని సృష్టించే విధంగా చేస్తారని అయితే నేను ఊహించలేదు. ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ క్రాంతి దళ పేరుతో ఒక ఆయన పృథ్వీ అనే ఒక ఆయన కొత్త బెచ్చగాడు ఉంటాడు. ఆ కొత్త బెచ్చగాడు నిర్వహించింది ఈరోజు. ఆయన ఎంతసేపటికి తెలంగాణ ప్రాంత వైషమ్యాలతో తెలంగాణ ప్రాంతాన్ని వాడుకుని ఏ విధంగా నా దందాన్ని నిర్వహించుకోవాలి, నా యొక్క రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తూ ఉంటాడు. నేను ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి పాషం యాదగిరి గారు మాట్లాడారు, బక్క జర్సన్ గారు మాట్లాడారు, పృథ్వీ మాట్లాడారు, ఇంకా చాలా మంది మాట్లాడారు. అసలు మీరు ఏ విధంగా మేధావులేరో నాకు అర్థం కాలేదు. ఒక పక్కన మేము యాజ్ ఎ జనసేన పార్టీ అవ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడింది ఆ రోజు మాట్లాడిన తర్వాత తప్పు, అది కరెక్ట్ కాదు, మీకు సోర్స్ లేకుండా మీరు మాట్లాడకూడదు, ఈ విధానం కరెక్ట్ కాదని మేము ప్రజాస్వామ్యయుతంగా ఆయన ప్రశ్నించాం. అదేవిధంగా మాలో కొంతమంది ఇంకా ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే గౌరవం ఉన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన కుట్ర పన్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఇచ్చారు. అది మాకు ప్రజాస్వామ్యం మీద, అదేవిధంగా రాజ్యాంగం మీద ఉన్న గౌరవం. మేము ప్రజాస్వామ్యతంగా చేసినాం. ఆయన దానికి రెస్పాన్స్ అయ్యి నేను ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. కానీ విత్డ్రా చెప్పిన తర్వాత కూడా ఆయన రెచ్చగొట్టే విధంగా యుద్ధం చూపిస్తా అని చాలా మాట్లాడిన అవన్నీ వదిలేసిన మేము ఆయన మీద గౌరవంతో సబ్జెక్ట్ని పక్కన పెట్టినాం. దీంట్లో ఏమన్నా ప్రాంతం కానీ కులం కానీ మతం కానీ ఉన్నా మేము చేసిన విషయంలో మా పార్టీకి నష్టం కలిగే చర్యల్లో అది కూడా ప్రజల కోసం పుట్టిన మా పార్టీ నష్టం కలిగే చర్యలో చేసినప్పుడు మేము దాని మీద ప్రశ్నించినాం. ఆయన సోర్స్ లేకుండా ప్రశ్నించినాం. ఇది ఒక పక్క. ఇంకొక పక్క మీరు చేసిన విధానం గురించి చెప్పండి. మీరేం చేశారు? రోజు అంబేద్కర్ గారి గురించి, ప్రజాస్వామ్యం గురించి, చట్టాల గురించి మీడియా మైకులు దొరికితే కాదు, ఇక మీరే అభినవ్ అంబేద్కర్ లాగా స్పీచ్లు ఇస్తారు. పృథ్వీ కానీ, లేకపోతే పాషం యాదగిరి గారు కానీ, లేకపోతే బక్క జర్సన్ కానీ, వీళ్ళ అభినవ్ అంబేద్కర్ లాగా చేస్తారు. అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మాత్రం మీకు గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్లు, నోటికి ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా తిట్టొచ్చు తెలంగాణ పేరుతో. సిగ్గుందా అని మీకు అడుగుతా ఉన్నా నేను. సిగ్గుందా? మీరు అసలు జర్నలిస్టులు, మీరు మేధావులని అడుగుతా ఉన్నా నీకు. ఏ విధంగా మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు? ఏం తప్పు చేశారని మాట్లాడతారు? అంటే మీకు రాజకీయ లబ్ధి ఉంటే సరిపోద్ది అనుకున్నా. నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావద్దు, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు రావద్దు మాట్లాడతారు. రాజ్యాంగంలో ఏం రాస్తుంది? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరు ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, ఎవరే ప్రాంతంలో అయినా పని చేసుకోవచ్చు, ఎవరే ప్రాంతంలో అయినా బిజినెస్ చేసుకోవచ్చు అని మాట్లాడారు. అది రాజ్యాంగంలో ఉంది, అదే కదా. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెడితే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, అది కూడా రాజ్యాంగంలో ఉందే కదా. మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఎంతసేపటికి ప్రాంతీయ విద్వేషాలు, వైషమ్యాల్ని సృష్టించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన లబ్ధి కోసం, ఆయన యూనివర్సిటీ కోసం ఇదంతా సృష్టించారు. మీరు దాన్ని ఆసరా చేసుకుని ఈరోజు రాజకీయ లబ్ధి కోసం, మీరు ఎదగటం కోసం, మీరు దందాలు చేసుకోవటం కోసం, మీకు ఏ పని లేక ఆ ప్రెస్ క్లబ్ని మీరు దత్తత తీసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటని చేశారు మీరు ఈరోజు. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటని చేశారు మీరు ఈరోజు అడుగుతా ఉన్నా. కేసీఆర్ దొంగ అని రేవంత్ రెడ్డిని ఎక్కిచ్చారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మా నెత్తిని ఎక్కిచ్చారు. ఏ రోజన్నా అలాంటి యువకులకు మీరు సపోర్ట్ చేశారా? నేను కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో, ఖమ్మంలో. నాలాంటి యువకులు మీరు ఎప్పుడైనా చేశారా? సపోర్ట్ చేశారా? రేవంత్ రెడ్డి తోపని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి నెత్తిని కూర్చోబెట్టారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈరోజు దారుణమైన పరిపాలన చేస్తుంటే ఎక్కడ దాక్కున్నానని అడుగుతున్నా. సిగ్గు లేకుండా మీరు వెళ్ళి ఫస్ట్ ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం మీద ప్రశ్నించండి. సిగ్గుంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే. లేదంటే ఇవన్నీ వ్యవస్థలు మార్చాలి, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలి. అంబేద్కర్ రాజ్యాంగం మీకు ఇష్టం లేకపోతే మీరే ఎలక్షన్లో పోటీ చేయండి. ఎలక్షన్లో పోటీ చేయడం చేత కాదు, 4 ఓట్లు తెచ్చుకోవడం చేత కాదు, నలుగురిని ఒప్పించడం చేత కాదు, ప్రజల్లోకి వెళ్ళడం చేత కాదు. కానీ ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు తిట్టాలి, ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు లబ్ధికి చేకూర్చాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి దందా చేయాలి, దీనికోసం మీకు తెలంగాణ పదం కావాలా? నేను తెలంగాణ యువకుడిని. తెలంగాణ పరువు తీస్తే తెలంగాణ కించపరిస్తే మీకు ఖచ్చితంగా అది ఖబర్దారని చెప్తా ఉన్నా. మీ వల్ల తెలంగాణ పరువు పోతుంది. ఈరోజు చట్టపరంగా వెళ్తున్న ఒక వ్యవస్థను ఆపడానికి మీరేవారు తెలంగాణ పేరుతో? మీకు కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చట్టపరంగా తేల్చుకోవచ్చు కదా. సరే, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మాట్లాడటం మీకు చేత కదని అడుగుతా ఉన్నా.
వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యమా? ఎదుటివారి ఫ్యామిలీలో భార్యల గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యమా? అదేనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీకు ఇచ్చింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, పాషం యాదగిరి గారు మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం, ఎదుటి వారి సినిమా రంగంలో మాట్లాడటం, లేకపోతే 5గురు భార్యను చేసుకున్న మాట్లాడటం నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నా. నేను నీ మీద కూడా కేసు పెడతా రేపొద్దున తెలంగాణలో వెళ్ళి. ఏ విధంగా నువ్వు డిరాగేటరీ కామెంట్ చేస్తావు పవన్ కళ్యాణ్ గారి మీద? చట్టపరంగా నీలాగా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడి, ఈ రోజుకి నేను గౌరవంగా మాట్లాడుతున్నా. పాషం యాదగిరి నీ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నీకు చాదస్తం ఎక్కువైతే ఇంట్లో కూర్చో అన్ని మూసుకుని, అంతే తప్ప ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఒక తెలంగాణ ఒకటిగా ఇంకోసారి ఖచ్చితంగా మేము దీన్ని సహించమని తెలియజేస్తూ, మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ ఇలాంటి వ్యక్తుల్ని మనం మొదట్లోనే ఖండించకపోతే తెలంగాణని కించపరిచే విధంగా, తెలంగాణని అవమానించే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటున్నాను.